అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పద్మపురాణ కథల్లో పాతాళఖండం గురించి, అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చుట గురించి విందాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రోత మహర్షి, మేమందరం శ్రీరామచంద్రుని కథను వినాలని కుతూహలంగా ఉన్నాం. రామచరిత్ర చెప్పండి అని మునీశ్వరులు సూతుణ్ణి అడిగారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహర్షులారా, ఒక రోజున వాత్సాయన మహర్షి ఆదిశేషుని రామచరిత్ర చెప్పమని అడిగాడు. శేషుడు చెప్పిన రామకథను మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని సూతుడు రామచరిత్రను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. శ్రీరామచంద్రుడు లంకానగరాన్ని జయించి విభీషణునికి రాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత తిరిగి అయోధ్యానగరం బయలుదేరాడు. సుగ్రీవుడు, లక్ష్మణుడు అప్పటికే పుష్పక విమానాన్ని అధిరోహరించి ఉన్నారు. సీతాసహితుడై రామచంద్రుడు పుష్పక విమానాన్ని ఎక్కాడు. విభీషణుడు రామచంద్రుణ్ణి విడిచి ఉండలేక మంత్రులను తీసుకుని తాను కూడా అయోధ్య నగరానికి బయలుదేరాడు. విమానం ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుంది. సీతను రావణుడు అపహరించిన తర్వాత తాను లక్ష్మణ సహితుడై ఏ ప్రదేశాలు తిరిగాడో వాటిని అన్నింటినీ సీతాదేవికి చూపిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. పుష్పక విమానం అయోధ్య నగరం ప్రవేశిస్తుంది. నంది గ్రామం దగ్గరికి విమానం వచ్చింది. అక్కడ భరతుడు కనపడ్డాడు. శ్రీరామచంద్రుడు పుష్పక విమానం అక్కడ దించాడు. శ్రీరామచంద్రుడు హనుమంతుని పిలిచి, హనుమాన్, శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సహితుడై సుగ్రీవాది వానరులతో వచ్చాడని భరతునికి తెలియచేయమని, వెంటనే భరతుడు నన్ను వచ్చి కలుస్తాడని చెప్పు అని చెప్పాడు. హనుమంతుడు భరతుడిని కలిసి శ్రీరామచంద్రుని యొక్క ఆగమనాన్ని తెలియచేశాడు. ఆ మాట వినగానే భరతుడికి హృదయంపై అమృత వర్షం కురిసినట్లుగా అనిపించింది. హనుమాన్, ఇంత శుభవార్త చెప్పిన నీకు బహుమతిగా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. జీవితాంతం నీకు సేవకుడిగా ఉంటాను అని భరతుడు చెప్పాడు. వశిష్ఠ మహర్షి మంత్రులు రామచంద్రుడు వచ్చాడని తెలుసుకుని ఆనందంతో హనుమంతుడు చూపించిన మార్గములో బయలుదేరారు. భరతుడు జటావల్కములు ధరించి రామచంద్రుడిలాగే ఉన్నాడు. భరత, నీవు ఎందుకు ఇలా ఉన్నావు? నేను అరణ్యంలో ఉన్నాను కనుక జటావల్కలాలు ధరించాను. నీవు ఆ జటావల్కలాలు విడిచిపెట్టి నా దగ్గరకు రా అని శ్రీరాముడు ఆదేశించాడు. భరతుడు శ్రీరామచంద్రుని చూచి సాష్టాంగ నమస్కారం చేశాడు. నేను దుష్టుడను, పాపిని, నా యందు దయచూపు. నా కారణంగా మీరు అరణ్యవాసం చేయవలసి వచ్చింది అంటూ కన్నీటి బిందువులతో శ్రీరామచంద్రుని యొక్క పాదాలు కడిగాడు. సీతాదేవికి నమస్కరించాడు. శ్రీరామచంద్రుడు అయోధ్య నగరం ప్రవేశించి తిన్నగా కౌసల్యాది తల్లుల మందిరాలకు వెళ్ళాడు. కైకేయి అవమాన భారంతో తలదించుకుంది. తల్లి, నీ ఆజ్ఞ ప్రకారం అరణ్యవాసం పూర్తి చేసుకువచ్చాను. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించు అని శ్రీరాముడు వినయంగా అడిగాడు. కుమారా, నీవు పాపరహితుడువు. ఇప్పుడు నీవు రాజభవనానికి వెళ్ళు అని కైకేయి ఆజ్ఞాపించింది. రామచంద్రుడు సుమిత్ర భవనానికి బయలుదేరాడు. తల్లి, లక్ష్మణుడు వంటి కుమారుని కనడం వల్ల నీవు రత్నగర్భవు. అరణ్యవాసంలో లక్ష్మణుడు చేసిన సేవ నిరుపమానమైనది. రావణవధలో లక్ష్మణుని పరాక్రమం విను అని యుద్ధరంగంలో లక్ష్మణుడు చూపిన నైపుణ్యాన్ని వివరించి చెప్పాడు.
శ్రీరామచంద్రుడు కౌసల్య మందిరానికి వెళ్ళాడు. అమ్మా, నీకు సేవ చేసి ఎన్ని రోజులైనది? తల్లిదండ్రులకు సేవ చేయని వారి జన్మ వ్యర్థం కదా. దండకారణ్యం వెళ్ళటం దగ్గర నుంచి రావణవధ వరకు జరిగిన కథ అంతా కౌసల్యకు శ్రీరామచంద్రుడు చెప్పాడు. భరతుడు రాజ్యసభలో తండ్రి తనకు ఇచ్చిన రాజ్యం, దాని పరిపాలనా విధానాన్ని రామచంద్రుడికి నివేదించాడు. జ్యోతిష్కులను పిలిచి రామచంద్రుని పట్టాభిషేకానికి తగిన సమయాన్ని సూచించమని భరతుడు అడిగాడు. వారు చెప్పిన ముహూర్తానికి శ్రీరాముని రాజ్యపట్టాభిషేకం జరిపించారు. శ్రీరాముణ్ణి దేవతలు స్తుతించారు. రామచంద్రుని రాజ్యపట్టాభిషేకం పూర్తయిన తర్వాత దేవతలు శ్రీరామును దర్శించుకోవడానికి వచ్చారు. దశరథనందన శ్రీరామ, దేవతల బాధను దూరం చేశావు. నీవు రావణాసురుణ్ణి సంహరించిన అద్భుత కథను కవులందరూ వర్ణిస్తున్నారు. రఘునాథ, దానముల వలన ఎప్పుడు మాకు దుఃఖం కలుగుతూ ఉంటుందో అప్పుడు నీవు అవతారాన్ని ఎత్తుతున్నావు. సాక్షాత్ శివుడే నీ చరణకమలాలను సేవిస్తున్నాడు. రావణుని వధించినందుకు నీకు జయం కలుగుగా. కానీ దేవతలందరూ రాముణ్ణి స్తుతించారు. దేవతల స్తుతిని విని రాముడు ప్రసన్నుడయ్యి, దేవతలారా, మీరు చేసిన ఈ స్తుతిని మానవులందరూ నిత్యం స్మరించుకుంటే దుఃఖాలన్నీ పోతాయి అని శ్రీరాముడు చెప్పగానే దేవతలందరూ తమ తమ లోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అగస్త్య మహర్షి రాముని దగ్గరకు వచ్చుట. ఒక రోజున చాకలివాడు సీతాదేవిని అనుమానిస్తూ మాట్లాడిన మాటలను విని రామచంద్రుడు సీతను విడిచిపెట్టాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్య మహర్షి రామచంద్రుని సభకు వచ్చాడు. రామచంద్రుడు అగస్త్యుని ఎదురుగా వెళ్ళి స్వాగత సత్కారాలు చేసి సభలోనికి తీసుకువచ్చారు. మహాముని, మీ తపశ్శక్తి ప్రభావం వలన సమస్త వస్తువులు మీకు సిద్ధిస్తాయి. అయినా నేను మీకు చేయగలిగిన పని ఏదైనా ఉంటే చెప్పండి అని వినయంగా శ్రీరాముడు అగస్త్యుని అడిగాడు. రామచంద్ర, నీ దర్శనం దేవతలకు కూడా లభించదు. అయినా నాకు ఈరోజు నీ దర్శనం లభించింది. లోకకంటకుడైన రావణ్ణి సంహరించి దేవతల బాధను పోగొట్టావు. చాలా ఆనందంగా ఉంది. నీ దర్శనం వల్ల నా పాపాలన్నీ పటాపంచలైపోయాయి అని చెప్పి అగస్త్యుడు మాట్లాడకుండా కూర్చున్నాడు. మునీశ్వర, నాకు ఒక సందేహం కలిగింది. అసలు రావణుడు ఎవరు? కుంభకర్ణుడెవడు? వారి జన్మ కథలను వివరంగా చెప్పండి అని శ్రీరాముడు అగస్త్యుని అడిగాడు. రాజా, బ్రహ్మ యొక్క కుమారుడు పులస్తుడు. అతనికి 2 భార్యలు. ఒక ఆమె పేరు మందాకిని, రెండో భార్య పేరు కైకసి. మందాకినికి కుబేరుడు జన్మించాడు. కైకసికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించారు. రావణ కుంభకర్ణులు సంధ్యాకాలంలో జన్మించడం వల్ల వారికి రాక్షస బుద్ధి ఏర్పడింది. ఒక రోజున కుబేరుడు తన పుష్పక విమానం ఎక్కి తల్లిదండ్రులను చూడటానికి వచ్చాడు. తల్లిదండ్రులకు నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కుబేరుడు రావడం చూసి రావణుడు తల్లి, ఇప్పుడు వచ్చింది ఎవరు? నా తండ్రి పాదాలకు ఎందుకు నమస్కరిస్తున్నాడు? అతనికి విమానం ఎలా వచ్చింది అని తల్లిని అడిగాడు. నాయనా, కుబేరుని కన్నతల్లి అదృష్టవంతురాలు. కుబేరుడు తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి ధనాధిపత్యాన్ని, పుష్పక విమానాన్ని పొందాడు అని కోపంగా అంది. తల్లి మాటలు విని రావణుడు బాధపడి తాను తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నాడు. తల్లి, నేను బ్రహ్మను గూర్చి తపస్సు చేసి అన్ని లోకాలు నీకు వశమయ్యేటట్లుగా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి రావణుడు తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. తరువాత కుంభకర్ణుడు, విభీషణుడు కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. రావణుడు, కుంభకర్ణుడు కూడా కఠోర తపస్సు చేయటం ప్రారంభించారు. బ్రహ్మ రావణుని తపస్సు మెచ్చుకుని ప్రత్యక్షమయ్యి 3 లోకాల్లోనూ అతని రూపం ప్రకాశవంతం అయ్యేటట్లుగాను, లంకారాజ్యాన్ని, కుబేరుని పుష్పక విమానాన్ని వరంగాను ప్రసాదించాడు.
రావణుడు 3 లోకాలు బాధించడం మొదలుపెట్టాడు. ఇంద్రాది దేవతలు అతని ధాటికి నిలవలేకపోతున్నారు. ఒక రోజున దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. రావణ దుష్కృత్యాలన్నీ వివరించి చెప్పారు. బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకుని పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళాడు. శంకరుడు అందరినీ తీసుకుని శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్ళాడు. అందరూ నారాయణుని స్తుతించారు. శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడయ్యి, బ్రహ్మాది దేవతలారా, మీకు రావణుని వల్ల కలుగుతున్న కష్టాలన్నీ నాకు తెలుసు. భూమండలంలో అయోధ్యానగరంలో దశరథుడు అనే రాజు ప్రసిద్ధుడు. ఆయన ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఆయనకు 3 భార్యలు ఉన్నారు. వారికి వరుసగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని రూపంలో నేను 4 భాగాలై జన్మిస్తాను. మీరందరూ మీ అంశలతో వానరులుగా జన్మించండి. అప్పుడు రావణ సంహారం జరుగుతుంది అని చెప్పి నారాయణుడు మౌనం పాటించాడు. దేవతలందరూ తిరిగి వెళ్ళిపోయారు. రామచంద్ర, నీవు దేవతల బాధను పోగొట్టడానికి రావణ్ణి సంహరించావు అని అగస్త్యుడు రామచంద్రునికి చెప్పి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నావా అని అగస్త్యుడు శ్రీరామచంద్రుని అడిగాడు. రాముని అశ్వమేధ యాగం చేయమని అగస్త్యుడు ఏ విధంగా చెప్పాడో విందాం. మహర్షి, నా వల్ల బ్రహ్మహత్య జరిగింది కదా, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? నాకు శుభం ఎలా కలుగుతుంది అని శ్రీరామచంద్రుడు అడిగాడు. రాజా, నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివి. నీవే ఈ జగత్తుకి కర్తవు, పాలకుడివి, సంహారకుడువు. లోకానుగ్రహం కోసం నీవు అశ్వమేధ యాగం చేయి. దానివల్ల పాపాలన్నీ నశించిపోతాయి. పూర్వం మీ వంశంలో మనువు, సాగరుడు, మరుత్తు, నహుషుని కుమారులు అశ్వమేధ యాగం చేశారని అగస్త్యుడు చెప్పాడు. స్వామి, అశ్వమేధ యాగానికి ఎటువంటి అశ్వాలు కావాలో, అశ్వమేధ యాగం ఏ విధంగా చేయాలో వివరంగా చెప్పండి అని రామచంద్రుడు వినయంగా అగస్త్యుణ్ణి అడిగాడు. రాజా, వైశాఖ మాసం పౌర్ణమి రోజున ఉత్తమమైన అశ్వాన్ని ఎన్నుకొని శాస్త్రవిహితంగా అశ్వాన్ని పూజించి ఒక ఫలకంపై నీ పేరు, రాజ్యం తెలియపరుస్తూ దాని ముఖానికి కట్టి విడిచిపెట్టాలి. ఆ అశ్వం ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం దాని రక్షకులు కూడా వెళ్ళాలి. 1 సంవత్సర కాలం యజ్ఞ విధులు ఆచరిస్తూ నియమపాలన చేయాలి. దీనులకి, అందులకి, దుఃఖితులకి దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల కీర్తి విస్తరించి పాపాలన్నీ నశిస్తాయని అగస్త్య మహర్షి చెప్పాడు. విప్రవర, నా అశ్వాలలో ఉన్న గుర్రాల్లో ఏవి అశ్వమేధ యాగానికి పనికి వస్తాయో చూపి చెప్పండి అని శ్రీరామచంద్రుడు అగస్త్యుని ప్రార్థించాడు. అగస్త్యుడు అశ్వాలకు బయలుదేరి 2 ఉత్తమ అశ్వాలను గుర్తించాడు. రఘునందన, ఈ గుర్రాలు అశ్వమేధ యాగానికి తగినవి, ఇక యాగం ప్రారంభించు అని అగస్త్యుడు చెప్పగానే శ్రీరామచంద్రుడు ఆనందంతో సరయూ నదీ తీరానికి బయలుదేరాడు. మునీశ్వరులందరూ అక్కడికి వచ్చారు. అక్కడ యజ్ఞభూమిని దున్నడం ప్రారంభించారు. శాస్త్రవిహితంగా యజ్ఞకుండాన్ని నిర్మించారు. వశిష్ఠ మహర్షి యజ్ఞానికి సంబంధించిన పనులు చూస్తున్నారు. నారద, అసిత, పర్వత, కపిల, అంగీరస, అత్రి, గౌతమ మొదలైన మునులందరూ వచ్చారు. వారందరూ ఒక చోటికి చేరి ధార్మిక విషయాలన్నీ చర్చించుకుంటున్నారు. అశ్వరక్షకునిగా శత్రుఘ్నుణ్ణి నియమించారు. రామచంద్ర, యజ్ఞ సమయం ఆసన్నమైనది. ఈ యజ్ఞానికి నిర్ణయించిన అశ్వాన్ని యాగశాలకు తీసుకురండి. దానికి సంబంధించిన సామగ్రి అంతా సిద్ధంగా చేయి అని వశిష్ఠ మహర్షి ఆదేశించాడు. లక్ష్మణ, నీవి వెళ్ళి యాగస్వాన్ని యాగశాలలోనికి తీసుకునిరా, నేను యాగశాలకు బయలుదేరుతున్నాను అని శ్రీరామచంద్రుడు లక్ష్మణునికి ఆదేశించి బయలుదేరాడు. సేనాపతి, యాగాశ్వాన్ని విడిచిపెట్టే సమయము ఆసన్నమైనది.
గుర్రం వెనకాల వెళ్ళే సైన్యాన్ని, ఏనుగులను, రథాలను, గుర్రాలను సిద్ధం చేయి అని సేనాపతికి లక్ష్మణుడు ఆదేశించి అశ్వాలకు బయలుదేరాడు. యాగాశ్వం నెమ్మదిగా యాగశాలలో ప్రవేశించింది. స్వర్ణసీతతో కూడి శ్రీరామచంద్రుడు అక్కడికి చేరుకున్నాడు. వశిష్ఠ మహర్షిని యజ్ఞం ప్రారంభించమని శ్రీరాముడు కోరాడు. యాగాశ్వానికి పూజలు ప్రారంభించారు. ముత్తైదువులు పసుపు, కుంకుమ, చందనంతో అశ్వాన్ని అలంకరించారు. ధూప దీపాలు సమర్పించారు. వశిష్ఠ మహర్షి గుర్రం ముఖానికి వెండి పత్రంపై చెక్కిన లేఖను పెట్టారు. సూర్యవంశానికి చెందిన దశరథుని కుమారుడైన శ్రీరామచంద్రుడు మహర్షుల ఆదేశాన్ని అనుసరించి అశ్వమేధ యాగాన్ని ప్రారంభించారు. ఈ యజ్ఞానికి సంబంధించి అశ్వాన్ని ఈ భూమండలంపై యథేచ్ఛగా తిరగడానికి విడిచిపెట్టబడింది. ఈ అశ్వరక్షకునిగా శత్రుఘ్నుణ్ణి నియమించడమైనదని ఆ పత్రంపైన రాయబడి ఉన్నది. శత్రుఘ్న, ఈ అశ్వాన్ని యథేచ్ఛగా తిరగని, ఈ గుర్రాన్ని రక్షించడానికి వెనకాలే వెళ్ళు. ఈ గుర్రం నిద్రపోయినప్పుడు పైన వస్త్రాన్ని కప్పు. గుర్రం అలసిపోయినప్పుడు దాన్ని ఏమీ చేయక ఎవరైనా రథం లేకుండా యుద్ధానికి వస్తే రథం దిగి యుద్ధం చేయి అంటూ అనేక విధాలుగా శత్రుఘ్నునికి చెప్పి పంపించాడు. వీరవరులారా, మీరు శత్రుఘ్నుని రక్షించడానికి వెళ్తున్నారు. ఆయన వెనకాల మీరు ఉండండి అని సైనికులను ఆశీర్వదించి పంపించాడు. శత్రుఘ్నుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను యాగస్వాన్ని రక్షించడానికి వెళ్తున్నాను, ఆశీర్వదించు అని పాదాలకు నమస్కరించాడు. కుమారా, వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది, సమస్త శత్రువులను జయించిరా అని సుమిత్రాదేవి ఆశీర్వదించింది. ఇప్పుడు సుమధుని కథను విందాం. యాగాశ్వం బయలుదేరింది. యాగాశ్వం వెనకాల శత్రుఘ్నుడు, ఆ వెనకాల మంత్రి సుమంతుడు, ఆ వెనకాల సైన్యం బయలుదేరారు. చాలా దూరం ప్రయాణం చేశారు. అరణ్య మార్గం గుండా యాగాశ్వం ప్రయాణించి ఒక నగర పరిసర ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఒక అందమైన దేవాలయం ఉంది. యాగాశ్వం అక్కడ ఆగింది. మంత్రివర్య, ఈ దేవాలయం ఏ దేవుని మందిరం? ఈ దేవాలయాన్ని ఇక్కడ ఎవరు కట్టారు అని శత్రుఘ్నుడు సుమంతుని అడిగాడు. మహారాజా, ఈ దేవాలయం కామాక్షి దేవాలయం. పూర్వకాలంలో సుమదకుడు అనే రాజు ప్రార్థించగా కామాక్షిదేవి అక్కడ వెలిసింది అని సుమంతుడు చెప్పగానే, సుమదకుడు ఎవరు అని శత్రుఘ్నుడు అడిగాడు. సుమంతుడు సుమదకుని కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. హేమకూటం అనే పర్వతం మీద విమల అనే తీర్థం ఉంది. అక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రదేశంలోనే సుమదకుడు అనే రాజు తపస్సు చేశాడు. 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. దేవతలందరూ సుమదకుని తపస్సు చూసి భయపడిపోయారు. ఇంద్రుడు రంభాది అప్సరసలను, మన్మధుణ్ణి పిలిచి సుమదకుని తపస్సును భగ్నం చేయమని పంపించాడు. వారు అనేక విధాలుగా సుమదకుని తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. సుమదకుని దీక్ష చూసి కామాక్షి ప్రసన్నురాలై ప్రత్యక్షమైనది. నీకు కావలసిన వరాన్ని కోరుకోమని చెప్పింది. శత్రువులు లేని రాజ్యం, జగన్మాత చరణాలయందు అవిరళమైన భక్తిభావం, సంసార సాగరం నుండి మోక్షాన్ని ప్రసాదించమని సుమదకుడు వరాన్ని కోరుకున్నాడు. రాజా, నీకు శత్రుభయం లేని రాజ్యం లభిస్తుంది. శ్రీరాముని తమ్ముడైన శత్రుఘ్నుడు యాగాశ్వాన్ని తీసుకుని నీ రాజ్యానికి వస్తాడు. అప్పుడు నీవు శత్రుఘ్నునితో కలిసి యాగాశ్వం వెంట ప్రయాణించు. దానివల్ల నీకు మోక్షం లభిస్తుందని కామాక్షిదేవి చెప్పి అంతర్ధానమైనది. ఆ ప్రదేశంలోనే సుమదకుడు కామాక్షి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ దేవికి నమస్కరించి సుమదకుడిని కలుసుకుందాం నడు అని సుమంతుడు చెప్పాడు. రాజా, ఎవరిదో యాగాశ్వం మన నగరంలో ప్రవేశించిందని రాజభటుడు వచ్చి సుమదకునికి చెప్పాడు. అశ్వం శ్రీరామచంద్రుడిది అని సుమదకుడు తెలుసుకుని ఎదురెళ్ళి శత్రుఘ్నునికి స్వాగతం చెప్పాడు. సకల మర్యాదలు చేశాడు. యాగాశ్వానికి పూజలు చేశారు. తాను తన సైన్యం యాగాశ్వానికి రక్షణగా బయలుదేరారు. విన్నారు కదండి.
రేపటి భాగంలో శవన మహర్షి యొక్క ఆశ్రమానికి ఏ విధంగా చేరుకున్నారో విందాం. పద్మపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.